హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డాక్టర్ ద్వారా నిజం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక నిజం తెలుసుకున్న దశరథ అయితే పారిజాతం జ్యోత్స్నాకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. కానీ కార్తీక్ మాత్రం ఆపుతాడు. వద్దు మావయ్య, మనం తొందరపడకూడదు. తొందరపడితే ఇప్పుడు అత్త ప్రాణాలు మన ముఖ్యం. అత్త ప్రాణాలతో ఉండాలంటే మనం ఈ ఆపరేషన్ జరిగే వరకు కూడా మౌనంగా ఉండాలి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే దశరథ ఆగుతాడు. సరే, మీ అత్తయ్యకి ఆపరేషన్ అయ్యే వరకు మాత్రమే నేను ఓపిక పడతాను. తర్వాత ఎట్టి పరిస్థితిలో ఆ పారిజాతం కానీ జ్యోత్స్న కానీ నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, నన్ను క్షమించన్నయ్యా, నేను చేసిన తప్పు వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటాడు. దాసు, అది నిజమే దాసు. ఆ రోజు నువ్వు నిజాన్ని బయట పెట్టుంటే అసలు ఈ పరిస్థితులు ఇప్పటి వరకు వచ్చాయి కాదు. నా కూతురు ఎక్కడో ముత్యాలమ్మపురంలో అనాదిగా పేదరికంలో బ్రతకాల్సిన అవసరం ఉండేది కాదు. పేదరికంలో ఉండాల్సిన నీ కూతురు ఆస్తులు అంతస్తుల మధ్య గారాబాల మధ్య ఎంతో వైభవంగా పెరిగింది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే అంటూ ఉంటాడు దాసు, అయితే ఇన్ని రోజులు కూడా నేను ఇది నిజాన్ని దాచిపెట్టి ఎంత తప్పు చేశానో ఇప్పుడే అర్థమవుతుందన్నయ్య. ఎందుకంటే నా కూతురు ప్రాణాలు తీసేంత దుర్మార్గురాల్లా తయారవదేమో అనుకున్నాను. కానీ తను ప్రాణాలు తీసేంత దుర్మార్గురాల్లాగా అయిందని ఇప్పుడే అర్థమైంది అని అంటూ ఉంటాడు. దాసు అయితే దాసు అన్న మాటలకి అప్పుడే వెంటనే మావయ్య బాధపడొద్దు అని దాసుని ఓదారుస్తూ ఉంటాడు. తర్వాత దశరథ అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన దశరథకి అసలు ముందు పారిజాతాన్ని చూడంగానే చాలా కోపం అయితే వస్తుంది. తర్వాత జ్యోత్స్నాని చూసి కోపాన్ని కట్టలు తెచ్చుకుంటూ ఆపుకోలేకపోతూ ఉంటాడు. అప్పుడే ఇంతలో తాత అంటూ శౌర్య అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. శౌర్యని చూసిన దశరథ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ శౌర్య అని అంటూ గట్టిగా పట్టుకుంటాడు శౌర్యని. ఇన్ని రోజులు నువ్వు నా సొంత మనవరాలువి, నా రక్తానివి అని తెలుసుకోలేకపోయానమ్మా, తెలుసుకోలేకపోయాను. ఈ దుర్మార్గులు ఇద్దరి వల్ల మీ అమ్మని నిన్ను ఇలా పేదరికంలో ఉంచాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటాడు. తర్వాత దీప అయితే వస్తుంది. దీప రావడంతో అప్పుడే అంటూ ఉంటుంది పారిజాతం, ఏంటి టైం ఎంత అవుతుందో తెలియడం లేదా నీకు? ఇంటి పని మనిషివి ఎప్పుడు వచ్చేది? ఎక్కడ పని అక్కడ ఉంది, వెళ్ళిచేయి అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న అగ్రిమెంట్ ఒకసారి తీసుకురా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే వెంటనే అగ్రిమెంటా? ఎందుకు డాడీ అని అనగానే వెళ్ళి అగ్రిమెంట్ తీసుకురా అని అంటూ ఉంటాడు. అప్పుడే వెళ్ళి అగ్రిమెంట్ అయితే తీసుకొస్తుంది జ్యోత్స్న. అగ్రిమెంట్ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నువ్వేమన్నావు? తాతయ్యని నోటుకొచ్చినట్లు కార్తీక్ బావ మాట్లాడాడు, అందుకని ఈ కాగితాల మీద సంతకం పెట్టించుకొని అప్పుడు బ్లడ్ డొనేషన్ చేశాము దీపక్ అని చెప్పావు కదా అని అంటూ ఉంటే, అవును అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఆ అగ్రిమెంట్ కాగితాలని చింపేస్తాడు. చింపేయడంతో ఒక్కసారి కార్తీక్ అయితే మావయ్య అని అంటూ ఉంటే, నువ్వు ఆగు, నేను చెప్తాను కదా. ఇన్ని రోజులు ఈ అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం పెట్టిన మూలాన ఇక్కడ డ్రైవర్గా ఉంటున్నావు, దీప ఇక్కడ పని మనిషిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ క్షణం నుంచి నువ్వు ఇంటి అల్లుడివి, దీప నా కూతురు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావు డాడీ అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నానా? నిజమే కదా మాట్లాడుతుంది. ఆ రోజు నువ్వు అగ్రిమెంట్ ఎలా రాయించుకున్నావో నాకు బాగా తెలుసు. ఇన్ని రోజులు ఈ అగ్రిమెంట్ని నేను చేయవలసిన పని ఇదే కాబట్టి చేయలేకపోయాను, ఇప్పుడు చేశాను అని అంటూ ఉంటే, అయితే వీళ్ళిద్దరికి ఇక్కడ పనేముంది అని పారిజాతం అంటూ ఉంటుంది. ఎవరెవరో వచ్చి ఈ ఇంట్లో ఉండగా లేంది, నా కూతురాలుడు ఉంటే తప్పేముంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతూ, ఎవరెవరోనా? ఎవరు? బయట వాళ్ళు ఎవరూ లేరు కదా దశరథ అని పారిజాతం అంటూ ఉంటే, బయట వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ముందు ముందు తెలుస్తుందిలే అని అంటూ ఉంటాడు. దీపకి నేను పెళ్లి చేశాను, అప్పటి నుంచి దీప నా కూతురి. దీపకి ఈ ఇంట్లోనే పెళ్లి జరిగింది. తన మెడలో ఉన్నది మా అమ్మ తాళి. ఈ ఇంటి నుంచి అప్పగింతలు కూడా అయ్యాయి. అందుకని నా కూతురు ఇక్కడే ఉంటుంది.
నా భార్యకి తగ్గే వరకు తనని దగ్గరుండి చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే సరే మావయ్య మీ ఇష్టం అని అంటూ ఉంటాడు. కార్తీక్, ఇక్కడ నువ్వు డ్రైవర్వి కాదు, ఎవ్వరు ఏ పని చెప్పినా నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదు. దీప నువ్వు కూడా అని దశరథ అంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది దీప. జ్యోత్స్నాకైతే అనుమానం అయితే మొదలైపోతుంది. ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది, ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇక దశరథ అయితే బయటికైతే వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి దశరథ అడుగుతూ ఉంటాడు, ఏంటి డాక్టర్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, కానీ మీకు నిజం తెలిసిన నిజం నాకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అలా అనాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, ఇప్పటికైనా కార్తీక్ మీ ముందు నిజాన్ని బయట పెట్టాడు. మీ భార్య గురించి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత ఆవేదన పడుతున్నారో నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే నిజంగా మీరు కూడా మాకు చేసిన సహాయం మామూలు సహాయం కాదు అని చెప్తూ ఉంటాడు. దశరథ, నా కూతురు నిజంగానే అలాంటి కూతురు ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం డాక్టర్. నా కూతురు నా భార్య ప్రాణాలని కాపాడుతుంది, అంతకన్నా ఏముంది అని అంటూ ఉంటాడు. అవును, నిజంగా దీప లాంటి కూతురు మీకు దక్కడం మీ అదృష్టం. తన అమ్మతనాన్ని దూరం చేసుకొని కన్న తల్లిని కాపాడుకుంటుంది అని అంటూ ఉంటే, ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది అని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. మీకు ఈ విషయం చెప్పలేదా? దీప బోన్ మ్యారో ఇస్తే తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. వాళ్ళు దానికి కూడా సిద్ధమయ్యి సుమిత్ర గారిని కాపాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే డాక్టర్ ఈ విషయం నాకు చెప్పలేదు అని అనగానే, ఇక తప్పదు దశరథ్ గారు, ఎవరో ఒకళ్ళని వదులుకోవాలంటే దీప తన బిడ్డని వదులుకుంటానంది. తన జన్మనిచ్చిన తల్లికి రుణం తీర్చుకొని తనలోని కూతుర్ని చూసుకుంటాననింది అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఒకవేళ సుమిత్ర గారికి తమ్ముడు అన్నయ్యో ఎవరొకళ్ళ రక్త సంబంధం వాళ్ళు ఉండుంటే సరిపోయేది, కానీ ఇప్పుడు దీప ఒక్కతే సుమిత్ర గారికి రక్త సంబంధికురాలు. ఒకవేళ సుమిత్ర గారికి తమ్ముడో అన్నయ్యో అమ్మో ఎవరున్నా సరే సరిపోయేది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దశరథ అయితే నేను ఎలాగైనా సరే నా కూతురిని, తన కడుపులో ఉన్న బిడ్డని, నా భార్యని కూడా కాపాడుకుంటాను, దానికి ఏం చేయాలో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో దశరథ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, దీప గురించి తెలుసుకొని దీప కడుపులో ఉన్న బిడ్డని కాపాడడానికి తను ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.